నమస్తే. ప్రస్తుతం చాలా అంశాలున్నా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదైతే ఇటీవల హోంమంత్రి పైన చేసిన ఆ పదజాలం, ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. చివరికి నిన్న ఎస్సీ కమిషన్ దానిపైన కేసు రిజిస్టర్ చేయటం, దాని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ఇక గుడివాడ అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతున్నది ఒకటి. రెండవది, ఇది చాలా చాలా హాట్ టాపిక్. విజయవాడకు సంబంధించిన సాయికృష్ణ అనే రౌడీ షీటర్, తనని లాకప్ డెత్ చేశారని లేకపోతే ఎన్కౌంటర్ చేశారని అనేక రకాల స్పెక్యులేషన్స్. దీనికి సంబంధించి కోర్టు కూడా రేపు 29న సబ్మిట్ అతను తీసుకొచ్చి ప్రవేశపెట్టండి అని చెప్పేసి అన్నారు. పోలీసులు ఏమో మేము ఎదుగుతున్నాం అంటున్నారు. అతను మరణించాడా, చంపేశారా, ఉన్నాడా? ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా అని చెబుతూనే రాజకీయం చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ సామాజిక వర్గం అనేది ఇక్కడ వచ్చేసింది. సాయికృష్ణ అనే వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తని. సో ఈ నేపథ్యంలోనే ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవాలి, కాప సామాజిక వర్గ వాళ్ళని ఏదో స్ప్లిట్ చేయాలనే ప్రయత్నాలు ఏదో జరుగుతున్నాయని చెప్పేసి అయితే వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇరువురు కూడా దీనిపైన భేటీ నిర్వహించి డీజీపీ గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా ఈ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్స్ మనకు తెలియదేం కాదు, చేసాడు, అయిపోయింది. తర్వాత నిన్న మరలా ప్రెస్ మీట్ పెట్టి నేను తగ్గేదేలే, నేనేం క్షమాపణ కోరను, నేను ఆయన చెప్పిన దానికేమి నేను పరివర్తన చెందే అవసరమే లేదు అనే తరహాలో మరలా మాట్లాడుతూ దీనికి తగినట్టుగా పొలమని మిగతా బ్యాచ్ కూడా రెడీ అయిపోయి అటు పేరున్నాని మాజీ మంత్రి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మా ఓడి రేంజ్ పెరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఎలా చూడాలండి? ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడింది కనుక మొత్తం మనం కనుక చూస్తే నిన్న మళ్ళీ అతను మాట్లాడి అంటే వివరణ కాకుండా తను మాట్లాడిన దాన్ని సమర్థించుకుంటున్న విధానం చూసిన తర్వాత ఒకటి స్పష్టంగా నాకు అర్థమైంది. అంతకుముందు మాట్లాడిన దాని తర్వాతకు వస్తాను నేను. నిన్న మాట్లాడిన దాని గురించి వస్తాను నేను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోతవేటు దూరంలో ఉండి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా అయితే సవాల్ విసిరాడో, చర్చకు రమ్మని పిలిచాడో, అంతకుముందు గుడివాడ అమర్నాథ్ ఈ విషయాల్లో వీళ్ళు మాట్లాడిన తర్వాత మరుసటి రోజు మాట్లాడలా. 4 రోజుల నుంచి ఉంది, ఎవరు మాట్లాడలా. ఎప్పుడైతే నారా లోకేష్ అనే వ్యక్తి సవాల్ విసిరాడో, జగన్మోహన్ రెడ్డి మన ఇద్దరం మాట్లాడుకుందాం రా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే, సమయం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని చెప్పిన ఎప్పుడైతే సవాల్ విసిరాడో దానికి స్పందించాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించకుండా ఎవరెవరినో ఆడవాళ్ళని పంపించి మాట్లాడిస్తూ గందరగోళం చేస్తూ దాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ అప్పుడు గుడివాడ అమర్నాథ్ వచ్చి మాట్లాడాడు. ఈ విషయాన్ని గమనించుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డికి పిరికి పందగా జగన్మోహన్ రెడ్డి పారిపోయాడనేది దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది మనకి. లోకేష్ ఛాలెంజ్కి లోకేష్ దెబ్బకు కూడా, లోకేష్ ఛాలెంజ్కి లోకేష్ దెబ్బకు కూడా. ఎందుకంటే నీకు ఈరోజు ఒక ఆయుధం లాంటిది, నిజంగా అది కనుక వాస్తవంగా జరుగుంటే అది ఒక ఆయుధం లాంటిది. మరి అన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు అతను ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఎస్ నేను రెడీ. అక్కడ ఇక్కడ ఎందుకు? ముందు ఛాలెంజ్ విసరాల్సింది జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎందుకు? శాసనసభ పెట్టండి, శాసనసభకు నేను వస్తానని చెప్పాలా. శాసనసభలో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి 33 మంది కమ్మవారిని డిఎస్పీలుగా ప్రమోషన్ చేశాడు. సిఐల్ని 37 మందిలో 33 మంది కమ్మవారని చెప్పని మాట్లాడి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత బహిరంగంగా మాట్లాడాడు. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వివరణ ఇవ్వాల. తర్వాత శాసనసభ సాక్షిగా హోంమంత్రిగా ఉన్నటువంటి సుచరిత గారు వివరణ ఇచ్చారు. మరి అది అబద్ధం అని తేలింది కదా. అవును. మరి ఇప్పుడు కూడా వీళ్ళు గనక తప్పు చేసి ఉంటే, వీళ్ళే గనక సీట్లు అమ్ముకొని ఉంటే, వీళ్ళే గనక లీకేజ్ చేసి ఉంటే నిస్సందేహంగా శాసనసభ సాక్షిగా నువ్వు ఎండగట్టచ్చు కదా. నిన్నేదైనా అడ్డుపడావు మాట్లాడకపోతే యావత్ రాష్ట్రం మొత్తం చూసింది కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమని చెప్పి నమ్ముతారు కదా. మరి దానికి నిలబడాలి కదా. సింహం అని చెప్పి పోలుస్తారు కదా నిన్ను. సింహం భయపడదు కదా.
ఏం సింహానికి కూడా భయం ఉంటుంది సింహానికి భయం ఉండదు, ఎందుకు భయం పుట్టిన సింహం చచ్చిపోయింది, గుర్తుపెట్టుకోండి. సింహం ఎప్పుడైనా సరే ఓపిక ఉన్నంత వరకు వేటాడిద్ది, ఇంకోళ్ళు వేటాడింది కూడా తిందు, కక్కుర్తి పడదు. సింహం ఎప్పుడు మృగరాజే, దాంట్లో అనుమానమే లేదు కదా. సింహం ఎప్పుడు మృగరాజే కదా, దాంట్లో అనుమానం అయితే లేదు కదా. కాబట్టి నిన్ను సింహంతో పోల్చారు కదా మీ వాళ్ళందరూ. సింహం కాబట్టి నువ్వు నిలబడాలి కదా ఇప్పుడు ఆ మాట మీద. అంటే నీ దగ్గర ఆధారాలు లేవు. 246 కేసులు వేసినా కూడా వాటిని సాల్వ్ చేసుకొని డిఎస్సిని అద్భుతంగా నిర్వహించారు, పారదర్శకంగా నిర్వహించారు. మీరు ఇచ్చిన మీరు ఏదైతే వాళ్ళ మీద బురద జల్లారో వాటన్నిటికీ సవివరంగా ఆ క్యాండిడేట్లకు సంబంధించిన వివరాలతో కూడినటువంటి వివరాలు అందజేస్తూ వాళ్ళకి ఎందుకు రాలేదు అధికారులు సమాధానం చెప్పారు. కరెక్ట్, అద్భుతంగా. మామూలు విషయం కాదు కదా అది. ఇది కోట ప్రభుత్వం నిజంగా చాలా గొప్పగా చేసినట్టే దీంట్లో. అవును. మరి అలాంటి దానికి ఈ రోజు నువ్వు పారిపోయావు అంటే నువ్వే ఆలోచించుకోవాలి, నీ శ్రేణులే ఆలోచించుకోవాలి. ఇక ఎవరెవరినో తీసుకొచ్చి మాట్లాడారంటే వాళ్ళ గురించి మనం మాట్లాడితే మన అసలు చర్చ అనవసరం. పోనీ కనీసం అప్పుడు విద్యాశాఖ మంత్రిగా చేసిన బొత్స, ఆదిమూలపు సురేష్ వాళ్ళు వచ్చి బహిరంగ సవాళ్ళు విసిరితే అక్కడ మహిళల బదులు సరిపోయేది. బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి రాజకీయంగా చాలా నుంచి రాజకీయంలో ఉన్నాడు. చెప్తా మీకు, మీరు అడిగిన దానికి ఆయనకు కొన్ని విషయాలు తెలుసు. విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి ఆదిమూలం సురేష్కి తెలుసు. అందుట్లో ఆయన కాలేజీలు నడుపుతా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎలా వచ్చి చెబుతారు? అందుకే నేను అంటుంది వీళ్ళు ఎందుకు రాలేదు అని అంటే దాన్ని బట్టి అయినా జనానికి అర్థం కాదంటారా? అసలు మాట్లాడాల్సిన వాళ్ళే మాట్లాడట్లేదు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు చెబుతున్నది అబద్ధమైన సంగతి ప్రజలకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఎవరెవరో యాంకర్ శ్యామల ఆవిడెవరో ఉన్నారు కదా, దయచేసి ఎత్తకుండా వీళ్ళు వచ్చేసి అసలు వీళ్ళకి ఏం తెలుసు, తా అంటే తూ తెలుసా, టీటీసీ అంటే దానికి అబ్రివేషన్ తెలుసా అని చెప్పేసి కూడా వాళ్ళపైన ప్రశ్నలు లేకపోతే వైరల్ అవుతా ఉన్నాయి. అవును. సో ఇక్కడ అది బట్టబయలు అయిపోయినట్టే. మాజీ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అక్కడ రాకపోయినట్టు అనేది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చాను, పారదర్శకతతో చేశాను, అసలు మీకు అసలు రిజర్వేషన్ అంటేనే అర్థం కాదు అని చెప్పేసి అన్నారు కదా. సో ఇంత ఛాలెంజ్లు వేసి స్పెసిఫిక్గా ఇదిగో ఇది అని చెప్పేసి అన్న తర్వాత మరి ఎప్పుడైనా దీనిపైన కౌంటర్గా ప్రెస్ మీట్లో అన్న సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది అంటారా? ఏ మీటు పెట్టడు, ఇలా చేత మాట్లాడిస్తా ఉండి డైవర్షన్ కావాలి కదా. నేను ఎంతసేపు క్వశ్చన్ అడిగితే మీరు ఒక ముక్కలో తేల్చి పడేసారు. ఉండ వాస్తవం అండి, మరి దానికి ఎందుకు మనకి లేనిపోయింది మన ఇద్దరికి ఆర్గ్యుమెంటు? ఉండ వాస్తవం, అతని మనస్తత్వం గురించి మీకు చెబుతున్నాను నేను. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ నిన్న మాట్లాడింది దీని గురించి, అందుకే ఇది పక్కదో పట్టించడానికి ఇది కేసు క్లోజ్ చేసేయండి, కొత్తది తీసుకుందాం, దీని గురించి చర్చ జరుగుతూ ఉంటే దాన్ని మర్చిపోతారు. మనం అనుకున్నది ముందుకెళ్ళినట్టే మనం చల్లాల్సిన బురద జల్లుతా ఉందాం, వాళ్ళు ఇప్పుడు దాకా తుడుచుకుంటానికే సరిపోయింది సమయం అనుకున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు, కొత్తది ఎన్నుకుందాం అని చెప్పని వాళ్ళు కొత్త మార్గాలు చూసుకుంటా ఉంటారు. అందుకనే గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి బయటకు వచ్చాడు. ఇప్పుడు మీరు దానికి సంబంధించి ఎవరైతే జవహర్ గారు ఆయన మీద అభియోగం మోపారో ఇది తక్కువగా 3 సంవత్సరాలు శిక్ష పడే వ్యవహారం. సెక్షన్లో 3 సంవత్సరాలు అంటే 3 తర్వాత 6, 2 సంవత్సరాల శిక్ష పూర్తిగా పడితే 6 సంవత్సరాలు రాజకీయాలకు దూరం. 2, 6, 8 సంవత్సరాలు సార్ నేను అంటుంది. ఈ 2 కాక 6 సంవత్సరాలు పడితే 6 సంవత్సరాలు రాజకీయాలకు దూరం. ఇప్పుడు తక్కువ 3 సంవత్సరాలు పడేలాగా ఉంది కాబట్టి ఈ 3 ప్లస్ 6 సంవత్సరాలు బ్యాన్ అవుతుంది కాబట్టి 2029 లేదు, 2034 లేదు ఇతను పాల్గొనడానికి. ఓకే, ఒకవేళ ఇది కనుక జరిగితే కూడా జరిగితే కాదు, జరగబోతుందో కావాలంటే మీరు చూడండి. అంత తీవ్రంగా అసలు అంత తీవ్రంగా ఉంటుంది, మామూలు విషయం కాదు ఇది. ఇప్పుడు రేపొద్దున ఇది అనిత అనే వ్యక్తికి, హోంమంత్రికి ఇది ఒక ఛాలెంజ్. నీకే దిక్కు లేదు, మాకేం సమాధానం చెబుతావమ్మా అని ఎవరన్నా అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటుంది రేపు ఆమె? అది ఆవిడ కాదండి, మనం తప్పది మంత్రిది అనేదే కాదు, రాష్ట్రానికి. తర్వాత దానికి వస్తా. ఈ రోజు హోంమంత్రిగా ఉన్న వ్యక్తికే నేను అనేది, ఆమెను ఎందుకంటున్నాను అంటే ప్రభుత్వానికి కదా పేరు. ప్రభుత్వమే తర్వాత నేను చెప్పేది అర్థం చేసుకున్నాను కమర్ గారు. ఆవిడ పైన అన్నారు కాబట్టి ఆవిడ తీసుకున్నారు అనుకోండి, పర్సనల్ గా తీసుకుందంటారు. తీసుకోవాలి కూడా. ఈ రోజు ఇక్కడ పర్సనల్ కూడా అనేది కాదు సార్, అందుకని నేను అంటుంది దీనిపైన ప్రభుత్వం సీరియస్ అవ్వాలి, మిగతా మహిళా లోకం కూడా మేల్కొనాలి. మహిళా లోకం అద్భుతంగా స్పందించింది, మేల్కొన్నారు కాబట్టి ఎంత దూరం వచ్చింది. ప్రభుత్వం కూడా దీని మీద తీవ్రంగానే పరిగణిస్తుంది.
డీజీపీ గారిని వివరణకు మామూలుగా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అటన్నిటికీ పరిశీలిస్తున్నారు. జవహర్ గారు వివరణ కోరుతున్నారు, నమోదు చేశారు. ఓకే, మహిళా కమిషన్ కూడా దీని మీద తీవ్రంగా పరిగణిస్తా ఉంది కాబట్టి దీనికి ఎంత దూరం అయినా వాళ్ళు వెళ్తారు. సో 3+6 9. ఓకే, రాజకీయ జీవితం సమాధి. ఇది ఎక్కడితోనే ఆగుతుందా? దీన్ని సమర్థించిన వాళ్ళకు కూడా ఏమైనా అంటుకునే అవకాశం? సమర్థించిన వాళ్ళకి అంటుకుంటుందా లేదా అనే దాన్ని తీసి పక్కన పడేస్తే పేర్ని నాని లాంటి వాళ్ళకి మాత్రం దీనికి తగదిమితం తందానా జరిగిద్దని అయితే నేను భావిస్తున్నా. అది ఎట్లా? ఎందుకంటే అతను మాట్లాడే వ్యాఖ్యలు కూడా కొంచెం వివాదాస్పదంగా కూడా ఉన్నాయి, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇప్పటికే చాలా అతని మీద సమన్వయం పాటించారని అయితే నేను భావిస్తున్నా కూటమి ప్రభుత్వం పెద్దలు. మరి ఎందుకు పాటిస్తున్నారా ఏంటా అనేది రకరకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కాబట్టి దాని గురించి ప్రభుత్వమే వివరణ ఇవ్వాలి. క్లోజ్గా వెళ్లాల్సిన పరిస్థితే ఇది. ఇంత జరుగుతూ ఉంటే ఒక మహిళ మీద, అది ఆంధ్ర రాష్ట్ర యావత్ మహిళల కిందకే వస్తుంది కదా. అవును, మరి వాళ్ళ మీద మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు అనుకుందే నిజం అనుకోవచ్చు కదా. రైట్, ప్రజలు అనుకుందే నిజం అనుకోవచ్చు కదా. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వెనకడుగు చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి భయం అన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళతో లాలూచి పడైనా ఉండాలి. అవును, మొహమాటం ఏముంది ఇంట్లో? భయపడుతున్నారా, లాలూచి పడుతున్నారా? రైట్, తెలుసుకోవాల్సింది వాళ్లే కదా. అతని వాక్యాలు అలాంటి ఏ విధంగా మాట్లాడాడు? నువ్వు ఏ ఉద్యోగాలు చేసావు, నువ్వేం చదువులు చదువుకున్నావు మాకు తెలుసు, మా మహిళలు అలా చేయలేరు అంటే దాని అర్థం ఏంటి? ఎంత తీవ్రమైనది అది. దాన్ని సమర్థిస్తూ పేరుని నాని కావచ్చు, ఇంకో నాని కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు మాట్లాడారు అంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? అదే భవిష్యత్తులో ఇంకోటి మాట్లాడకుండా ఉండాలి అంటే ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకే ఒక్కరు కూడా మాట్లాడాలి అంటే తడిసిపోవాలి, భయపడాలి. అది వాస్తవం ఉంటే తప్ప మాట్లాడకూడదనే నిర్ణయానికి వాళ్ళు రావాలి అంటే చర్యలు అదే విధంగా తీవ్రంగా ఉండాలి కదా. రైట్, ఆ విషయం మీద ఇప్పుడు వీళ్ళు దృష్టి పెట్టాలని అయితే నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. రైట్ సార్. ఇక దాని తర్వాత విజయవాడనే కాదు, రాష్ట్రాన్ని కుదిపేసిన కేసు ఏదైనా ఉందంటే ఇప్పుడు సాయికృష్ణ, అది ఎన్కౌంటర్ అని లేకపోతే లాకప్ డెత్ అని అంటా ఉండదు. తన తల్లి రోదన, నా బిడ్డను ఏం చేశారు, కనీసం బాడీ అప్పు చెప్పండి, లేదంటే కనీసం బూడిదైనా ఇవ్వండి అని చెప్పేసి పాపం ఆవిడ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక తల్లిగా ఆవేదన ఉంటుంది, తప్పేం కాదు. కాకపోతే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏం చేశాడు అనేది కూడా ఒకటి ముఖ్యం. దీనికి రాజకీయ కోణమే అవసరంలా, కానీ కులం కోణం పులుంగుంది. సో ఇది చిలికి గాలివానే అందరూ వెళ్తాం సరే, కానీ పోలీసులు చేసిన దాన్ని మాత్రం ఎవరైనా సరే దాన్ని ఉపేక్షిస్తారు, ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం. సో దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి అని చెప్పేసి డిమాండ్లు ఉన్నాయి. అసలు ఏంటి అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే రాత్రి సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కాసేపు చర్చించారు, దాదాపు గంటన్నర సేపే అంత చర్చించారు. సో ఇది ఎటువంటి సంకేతం ఇస్తుంది, అసలు ఎటు దారి తీస్తుంది అంటారు? దీని నుంచి ఏమైనా రాష్ట్రానికి కొంచెం ప్రమాదం ఏమైనా పొంచి ఉందా? రాష్ట్రానికి రాజకీయ కుట్రల వల్ల రాష్ట్రానికి వచ్చే పెను ప్రమాదం అయితే ఏమి లేదు. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఆ సమాజం ఇలా వెంట నడిచే పరిస్థితి లేదు. ప్రజలు అర్థం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కంట్లో నలుసుగానో, పంటి కింద రాయిగానో, చెవిలో జోరేగలాగానో, చెప్పులో రాయిలాగానో ఎందుకున్నదయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ప్రయాణం చేసే విధానంతో పాటు మొహమాటం లేకుండా 15 సంవత్సరాలు నేను చెప్పింది వినేవాళ్ళే నా ఎంట నడవండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్న విధానం వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన విధానాలన్నిటికి కూడా వాళ్ళు అనుసంధానం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఏదో విధంగా ఇది కమ్మ కాపు అనే వివాదాన్ని తీసుకొచ్చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పిన వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ దురదృష్టం కొద్దీ ఇప్పుడు జరిగిన ఈ సాయికృష్ణ విషయం కావచ్చు, లేకపోతే నాగరాజు కావచ్చు, ఒకే సామాజిక వర్గం కావటం, ఇక్కడ కులం కూడా అసలు మనం చూడకూడదు. ముందు మీరన్నట్టు ఆ వ్యక్తి యొక్క గత చరిత్ర ఏందని చూసుకుంటా ఉంటే అతని గురించి మరి రౌడీ షీటర్ అని అతను చేసిన కొన్ని కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలన్నీ దాంట్లో ఉన్నాయి. కాబట్టి అతని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మామూలు ఇలాంటి రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. దగ్గర నాకు తెలిసి రౌడీ షీటర్లో ఒక 48,000 మంది దాకా 28,000 మంది దాకా ఉన్నారు రైట్ ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ కౌన్సిలింగ్ చేసే విధానం వేరేగా ఉంటుంది, వాళ్ళని ట్రీట్మెంట్ చేసే విధానం కూడా వేరేగా ఉంటుంది. కానీ లాకప్ డెత్ కావటం,
లేదు ఆ దానికి సంబంధించి నిర్ధారణ కాదు చెబుతా లాకప్ డెత్ కావటం, దానికి సంబంధించి అతను ఎక్కడున్నాడో కూడా తెలియని విధంగా కాల్చి బూడిద చేశారనే అభియోగాలు రావటం, ఇవి మాత్రం అది దొరికిన అతను శవమన్నా దొరకాలి, లేకపోతే సాక్ష్యాధారాలు దొరికేంత వరకు కూడా మనం ఇది విధంగా ఏమీ మాట్లాడలేము. రేపు 29వ తారీఖు న్యాయస్థానం అతను న్యాయస్థానం ముందు హాజరుపరచమంది కాబట్టి, ఏదైతే ఈ నాగరాజు అనే వ్యక్తిని ఇప్పుడు విఆర్లో పెట్టారు కాబట్టి ఇది కొంచెం తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్న విషయమే. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నా, లేకపోతే జనసేన వాళ్ళు మాట్లాడుతున్నా, తెలుగుదేశం వాళ్ళు అయితే ఎవరు మాట్లాడట్లేదు, జనసేన వాళ్ళు కూడా దీని గురించి ఎవరు మాట్లాడట్లా. గమనించుకోవాలి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇతను జనసేన కార్యకర్త కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు దీని గురించి ఆలోచించి డీజీపీ గారిని వివరణ కోరటం, డీజీపీ గారు దాని మీద త్వరలోనే అన్ని వివరాలతో కూడింది మీకు నివేదిక అందజేస్తానని చెప్పటం, ఇవన్నీ వరుస క్రమంలో జరిగిపోతా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్త అయిన సింగయ్య తన వాహనం కింద పడి చావు బ్రతుకుల మధ్య ఉంటే నిర్దాక్షిణ్యంగా ఈడ్చి బయటపడేసి తను వెళ్ళిపోయాడు. కనీసం అతను ప్రాథమిక చికిత్స చేయించాలని కానీ, పరిసరాల్లో ఉన్నటువంటి వైద్యశాలలో చేర్పించాలని కానీ, అతనికి ఎలా ఉంది అని చెప్పని వాళ్ళ మనిషిని అక్కడ నియమించడం కానీ చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత కుటుంబాన్ని తనింటికి పిలిపించుకున్నాడే తప్ప, వివాదం అయింది కాబట్టి తనింటికి పిలిపించుకున్నాడే తప్ప వాళ్ళకి సానుభూతి చేయడం కోసం కనీసం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. అవునా? మరి అతనికి మాట్లాడే హక్కు కానీ, ఆ నాయకులకు కానీ వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం అన్నా లేదా? అంటే ఇలాంటి విషయాలు ఎదుటాళ్ళు మాట్లాడతారని ఇంగిత జ్ఞానం కూడా కోల్పోతున్నారా వాళ్ళు? అంటే జగన్మోహన్ రెడ్డి అంట వెళ్ళిన తర్వాత నడిచే వాళ్ళందరికీ సొంత బుర్రలు పోయినయ్యా. అంటే ఇక్కడ పోలీసులు చేసిన దాన్ని మరి ఎలా చూడాలి? నిస్సందేహంగా ఇప్పుడు అందుకే నేను అన్నాను, ఇది పోలీసులు చేసింది సమర్థనీయం కాదు. నిజంగా జరగకూడదు జరిగి వీళ్ళు అభియోగం మోపుతున్నట్లు అతన్ని లాకప్ డెత్ చేసి సజీవ దహనం చేశారు అంటే, మొన్న తమిళనాడులో ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చిందో న్యాయస్థానం, మదురై కోర్టులో ఏదైతే తీర్పిచ్చిందో న్యాయస్థానం, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే విధమైనటువంటి తీర్పు రావాలని అయితే నా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, భారతీయుడిగా నేను మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను. తప్పులు తీసేయండి, అతను ఎవడు ఏంటి ఎందుకు అతను వ్యక్తిగతం అనేది తీసేయండి, కానీ దాన్ని వీళ్ళ చేతుల్లో తీసుకోవడం అనేది క్షమించరాని నేరం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇదే ఏదైతే సిపి గారు ఉన్నారో రాజశేఖర బాబు గారు విజయవాడకు సంబంధించి ఆయన పనితీరు అద్భుతం. మనకు చాలా మంది అధికారులు ఉన్నారు ఈరోజు, కోయా ప్రవీణ్ గారు కావచ్చు, సుబ్బరాయుడు గారు కావచ్చు, బిందు మాధవ్ గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా ఉంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళ దృష్టికి ఏదన్నా వస్తే, దామోదర్ గారు వాళ్ళ దృష్టికి ఏదన్నా వస్తే అది మన డిపార్ట్మెంట్ వాళ్ళ ఎవరైనా చూడరు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఏ విధంగా శిక్షలు వేయించాలనే దాని మీదే వాళ్ళు దృష్టి పెడతా ఉంటారు. అలాంటి పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివి జరగడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు, సర్వసాధారణమని మనం భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు అలానే చేశారు కాబట్టి. కూటమి ప్రభుత్వంలో అలా జరగడం మాత్రం ఒకంత ఆశ్చర్యంగానూ ఉంది. అది నిజంగా అయితే మాత్రం నేను అన్నట్లు మదురై కోర్టు ఏ విధమైన తీర్పు ఇచ్చిందో ఇక్కడ కోర్టు కూడా అదేమైనా తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది మీరు చెప్తుంటే, రఘురామకృష్ణరాజు గారు ఎంపీ కదండి అప్పుడు. అవును, ఆయన కూడా హతమార్చాలి అనే కుట్రలోనే ఆ రకంగా చేశారని చెప్పేసి ఆయన అన్నారు కదా. ఆయన హతమార్చాలి, చనిపోయాడని చెప్పమని గుంటూరు సూపరింటెండెంట్కి, ఏది గుంటూరు ప్రజా వైద్యశాలకు సంబంధించి సూపరింటెండెంట్కి, ప్రభావతికి అన్ని రెడీ చేసుకొని, పత్రాలు రెడీ చేసుకొని, ఇతనికి అంతకుముందు గుండె జబ్బు ఉంది కాబట్టి ఒక కార్డియాలజిస్ట్ ముందుగానే అక్కడ పెట్టుకొని ఇతను ఆందోళనలో గుండెకి చనిపోయాడని చెప్పాలని చెప్పని ప్రయత్నం చేసి ఆయన్ని చంపి అది గుండె జబ్బుగా చిత్రీకరించాలని ప్రయత్నించిన గనులు కాబట్టి వీళ్ళు. అందుకే వాళ్ళ సమయంలో ఇది జరుగుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని కాదు. ఆ గుండె గట్టిది లేదేం అది మామూలు విషయం కాదు, గుండె లాంటిది, దాంట్లో అనుమానమే లేదు. ఆయన కాబట్టి తట్టుకున్నాడు, కానీ మనబొట్టాలం అయితే తట్టుకునే పరిస్థితి కాదు. అది శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఆయన బలవంతుడు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళని వెంటాడుతా ఉన్నాడు. ఆయన విషయంలో న్యాయం జరగకపోవడం మాత్రం కూటమి ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే.
నిన్న ఏదో అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే 2 వారాలకు వాయిదా కూడా వేశారు. 2 సంవత్సరాల తర్వాత ఇంకా వాయిదాలు పట్టడం ఏంటి ప్రసాద్ గారు? సరే, సాక్ష్యాధారాలు కనపడతా ఉంటే సరే. సో అంటే పోలీసులు అప్పుడు వ్యవహరించిన తీరు, ఇప్పుడు వ్యవహరించిన తీరు, ఇప్పుడు ఇక్కడేమో సాయికృష్ణ అనే వ్యక్తి మరణించాడు, అక్కడ రఘురామకృష్ణదాస్ గారు బ్రతికుండారు, అంతే తేడా. అంతే. అవును, అంతే. కాకపోతే అక్కడ కొంతమంది ఏదో వీడియో కాల్ చూసారు. చింతమనేని ప్రభాకర్ పరిస్థితి కూడా అదే. ఆ రోజు అడవుల్లో ఎన్కౌంటర్ కావాల్సింది, అదృష్టం బాగుండి బ్రతికి బయటపోయి ఈ రోజు శాసనసభ్యుడు అయ్యాడు. బీటెక్ రవి కూడా అంతే. అంతే, మర్చిపోయి బీటెక్ రవి, జేసీ ప్రభాకర్ రెడ్డి, పట్టాభి, కొల్లు రవీంద్ర, తూడిపాటి నరేంద్ర కుమార్, అచ్చెన్నాయుడు. ఏంటి అసలు ఈ లిస్ట్ ఏంటిది? అయ్యన్న పాత్రను కూడా తీసుకున్నారు కదా. అయ్యన్న పాత్రలు కూడా అదుపులో తీసుకున్నారు. ఆయన మీద కూడా అర్ధరాత్రి పూట గోడలు దూకెళ్ళేసి ఆయన మీద రేప్ కేసు అండి. ఆ వయసులో 1, 2 వాళ్ళు చేసిన కార్యక్రమాలు. సో అంటే ఇప్పుడు అక్కడ పోలీసుల వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటారా? నిస్సందేహంగా ఉంది ఆ రోజు. మరి ఇప్పుడు పోలీసుల వెనకాల ఇక్కడ వ్యక్తిగతం అని చెప్పని ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం. ఇదే కనుక రాజకీయం అయితే ఇంకో రకంగా ఉండేది. అవును, అది కరెక్టేలేండి. రాజకీయంగా అయితే ఇంకో రకంగా ఉండేది. అసలు ఎంత దాకా ఆగేవాళ్ళ, మామూలుగా పెట్రోల్ మంటలు లాగానే మండుతూ ఉండేవి. అక్కడ ఏమీ లేకపోయినా మంట రగల్చడానికి కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనుకోండి. ఎందుకంటే చూశాను నిన్న మొన్న అనేక సందర్భాల్లో. సో ఇక్కడ రాజకీయ రంగు పొలంకుండా ఆ కుర్రవాడి కుటుంబానికి, తల్లిదండ్రులకి జరిగిన అన్యాయం పైన మాత్రం ఖచ్చితంగా కళం విప్పాల్సిందే, అనుమానమే లేదు. దాంట్లో ఎటువంటి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి. ఆ తల్లి కడుపు కోత మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, అవును, మహిళల గురించి. మరి ఆ మహిళమ్మ తల్లే కదా, ఆ కడుపు కోత గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు అందరూ శ్రీరామచంద్రులు అయితే యుద్ధాలు ఎందుకు వస్తాయి? అంతేగా కదా. రైట్. అందరూ గౌతమ బుద్ధులు అయితే హింస అనేది ఉండదు కదా. ఉండదుగా. ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టే కదా ఈ ఘర్షణలు, సంఘర్షణలు, ఈ దాడులు, ప్రతి దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేవుడికే తప్పట్లేదు అన్ని అవతారాలు ఎత్తి మరి ఆయనే చేయాల్సి వచ్చింది. మానవ మాత్రం మనం ఎంత. కాకపోతే మంచి చెడు మన దృష్టికి వచ్చిన దాంట్లో ఎవరు మంచి చేస్తే వాళ్ళని భుజం తల్లి ప్రోత్సహించటం, తప్పు చేసిన వాళ్ళని తప్పు చేశారని చెప్పని మోమాటం లేకుండా, పక్షపాతం లేకుండా ఖండించటమే మన ధర్మం. అది మనం చేస్తే నిజంగానే మనం న్యాయం చేసినట్టు. రైట్. అలా కాకుండా మనం కూడా ఒకళ్ళ కొమ్ము కాసామనుకోండి, ఇక దానికి అర్థం ఉండదు. ఇక్కడ అందుకే చాలా స్పష్టంగా చెబుతున్నాను, మదురై తీర్పు నిజంగా అలా జరిగి ఉంటే మదురై తీర్పు ఇక్కడ కూడా పునరావృతం కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.